హాయ్ సార్. హలో, మీ పేరు సార్? నా పేరు రత్నారావు గాండ్ల, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కాలాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము హైదరాబాద్ అండి, చర్లపల్లి. మాది మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ వచ్చే చర్లపల్లి, హైదరాబాద్. అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఇది? ఇది అసలు ఈ కాలాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేది మేము 99లో స్టార్ట్ చేయడం జరిగింది. మేము ఫస్ట్ కాలాన్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట, ఎలక్ట్రానిక్ బ్యాలెన్సెస్ చేస్తాము. అదేవిధంగా ఇప్పుడు 2006లో కూడా ఈవీ 2 వీలర్స్, అప్పుడు బ్యాటరీ సపోర్ట్ లేదు. ఇప్పుడు లాస్ట్ 1 year నుంచి మేము వీఆర్ ది ట్రూ మ్యానుఫ్యాక్చర్స్ ఆఫ్ ఇండియా, ఈవీ 2 వీలర్స్ అండ్ 3 వీలర్స్. మెయిన్ మోటో ఏంటంటారు? ఏంటంటే ఇప్పుడు మీకు చెప్పాలంటే సస్టైనబిలిటీ అంటే ఏంటంటే పర్యావరణ హితము. ఇవాళ ఢిల్లీలో మీకు తెలుసు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో. ఈ 130,000 మంది పిల్లలు ఇవాళ ఢిల్లీలో చనిపోతున్నారు. ఇప్పుడు మనం గనక ఈ కార్బన్ ఉద్గారాలను తగ్గించకపోతే, అంటే కార్బన్ ఎమిషన్స్ కనుక తగ్గించకపోతే ఢిల్లీకి పట్టినటువంటి గతే మనకు కూడా పడుతుంది, అన్ని సిటీస్కి. ఈ సిటీస్ని కాపాడాలంటే మనం ముఖ్యంగా ఈ పెట్రోల్ డీజిల్ వెహికల్స్ తొలగించి బ్యాటరీ స్కూటర్స్ కానీ, హైడ్రోజన్ కానీ, లేదంటే ఇంకా లేటెస్ట్ ఏదైతే కార్బన్ ఉద్గారాలను లేవో అలాంటి వెహికల్స్ని మనం ప్రోత్సహించాల్సిన పరిస్థితి ఉంది మన ఆరోగ్యం గురించి. దట్ ఈస్ ద మెయిన్ మోటో. అవర్ వెహికల్స్ కంప్లీట్లీ ఆన్ బ్యాటరీ ప్రజెంట్. ఫ్యూచర్లో ఏ టెక్నాలజీ వస్తే ఆ టెక్నాలజీ వితౌట్ డీజిల్ అండ్ పెట్రోల్ మేము వాడతాం. ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయంటారు? మాకు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే 76 మంది డీలర్స్ ఉన్నారండి. అట్లా కాకుండా ట్రాన్సిల్ అని మేము కొత్తగా ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్ మొత్తం ఈ పెట్రోల్ డీజిల్ కాకుండా మా వెహికల్సే వాడుతున్నాం. ఇప్పుడు ట్రాన్సిల్ అంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రమ్ కాలాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, 2 వీలర్, 3 వీలర్, 4 వీలర్ అండ్ బిగ్ కార్గోస్ కూడా మేము ఫ్లీట్ ఆపరేషన్లోకి వస్తున్నాం. ఫ్లీట్ ఆపరేషన్ అంటే సపోజ్ మీరు ఎయిర్పోర్ట్లో దిగారు, మా కారు ఉంటుంది, ఎలక్ట్రికల్ కారు. ఓకే, మీరు స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ పెట్టారు, మా వెహికల్ ఉంటుంది, ఎలక్ట్రికల్ వెహికల్లోనే వస్తారు సో అట్లాగే ఎవరైనా వెహికల్ వాడుకోవాలి ఎంప్లాయీస్, లేదా బిజినెస్ కోసం తీసుకోవాలి, మేము రెంట్కి కూడా ఇస్తాం. తయారీయే కాకుండా రెంట్కి ఇస్తాం. అట్లాగే ఇండియాలో మేము చేసేటువంటిది యువతకి ఏంటంటే, భారతదేశంలో ఉన్న యువత జీరో పెట్టుబడితో, అంటే ఎటువంటి పెట్టుబడి లేకుండా ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలంటే మేము డీలర్షిప్ ఇస్తాం. డీలర్షిప్ ఇచ్చి ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తాం. సో దాంతో వాళ్ళు ఒక బిజినెస్ మ్యాన్గా ఎదగడానికి అవకాశం ఉంటుందండి. సరౌండ్ మన అట్మాస్ఫియర్ని కాపాడడంతో పాటు బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఉంటుందని చెప్తాను. బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. అంటే మీకు ఇది కంపేర్ టు పెట్రోల్ వెహికల్స్ 2 వీలర్స్ చాలా చాలా ఎకనామికల్ అనమాట. ఇది కాకుండా మేము మా కొత్త ఇన్వెన్షన్ ఒకటి ఉంది, ఛార్జింగ్ అనమాట. ఇప్పుడు 4 నుంచి 5 గంటలు వెయిట్ చేయాలి. త్వరలో మేము ఒక ఛార్జింగ్ ఇన్నోవేషన్ చేసాం, అది మాకు పేటెంట్ కూడా వచ్చింది. 10-20 minutesలో మా ఒక 2 వీలర్ ఛార్జింగ్ అవుతుంది. సో అప్పుడు గిగ్ వర్కర్స్ అంటే ఎవరైతే ఈ జొమాటో లేదా రైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా కాఫీ తాగే టైంలో ఫుల్ ఛార్జింగ్ అయిపోతుంది. అది కూడా మేము ఛార్జింగ్ స్టేషన్స్ తయారు చేస్తున్నాం. అదేవిధంగా ఇంట్లో అయితే 1 hourలో ఛార్జ్ అయిపోతుంది. ట్రాన్సిల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? ట్రాన్సిల్ సెలెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే, మనకు ఫస్ట్ ఎకనామికల్ అండి, 2 ఈ పర్యావరణ హితంగా ఉండాలి వెహికల్స్. ఇవాళ పర్యావరణం వల్ల మీకు అందరికీ తెలుసు, ఇవాళ హైదరాబాద్ లాంటి మెట్రో సిటీస్లో, హైదరాబాద్, బాంబే, చెన్నై ఎలాంటి సిటీలోనైనా సరే మనకు విపరీతమైనటువంటి పొల్యూషన్ ఉంది. ఈ పొల్యూషన్ తగ్గించకపోతే మనమే బ్రతకం. కాబట్టి మేము దీంట్లోకి రావాలని నిర్ణయించుకున్నాం. సక్సెస్ఫుల్ పర్సన్గా అంటే మీ లైఫ్లో చూసుకుంటే ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? డెఫినెట్గానండి. మనం వ్యాపారం చేయాలి. ఏ వ్యాపారం అయినా పర్యావరణ హితంగా ఉండాలి, పర్యావరణ హానిగా ఉండకూడదు. పర్యావరణ హానిగా ఉన్న వ్యాపారం చేయవద్దు అనేది నా సందేశం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.